గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డేట్ వచ్చి 20 ఆగస్ట్ 2024 ఇది. సో ఈరోజు ఎస్పెషల్లీ మీకు ఒక స్కామ్ గురించి రివీల్ చేయాలి. ఆ స్కామ్ ఏంటి, సో ఇది ఎలా మోసం చేస్తున్నారు, కొంతమంది యువకుల్ని టార్గెట్ చేసి వాట్సాప్లో మెసేజ్లు పెట్టి ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నారు. ఆ ప్రోడక్ట్ గురించి అండ్ స్కామ్ ఎలా జరుగుతుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. దయచేసి కొత్త వరకు చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో స్కామ్ అంటున్నానంటే ఏంటంటే, మా ఫ్రెండ్ రీసెంట్గా కొన్ని వాట్సాప్స్ మీకు స్క్రీన్ షాట్స్ చూపిస్తా సైడ్ అంట కనిపిస్తే చూసారా. సో వీటిలో బైక్స్ చాలా పెద్ద పెద్ద బైక్లే ఉన్నాయి, చిన్న చిన్నవి కూడా బైక్లు కాదు. రాయల్ ఎన్ఫీల్డ్, ఎఫ్జెడ్లు, యమహా బళ్ళు, ఇక మోస్ట్ ఎక్స్పెన్సివ్ బైక్స్ అన్నీ తక్కువ రేట్గా దొరికేలాగైతే ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. 30,000 ఓన్లీ హోమ్ డెలివరీ అంట. మనం అక్కడికి వచ్చి చూసుకుంటాకైతే కుదరదు అంటున్నాడు. హోమ్ డెలివరీ బట్ మనీ ఆన్లైన్లో పే చేసేయాలి. ఈ టైప్ ఒక స్కామ్ జరుగుతుంది. ఓన్లీ ఎవరిని టార్గెట్ చేశారంటే వీళ్ళు కుర్రోళ్ళని, యూత్ని అట్రాక్టివ్గా తక్కువ రేటుకి బైక్స్ దొరుకుతున్నాయని చెప్పి వాటికి పేపర్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏదో ఆర్మీ ఏదో సంథింగ్ ఏదో పెట్టుకొని అయితే నడుపుతున్నారు ఈ స్కామ్. సో నాకైతే షేర్ చేశాడు ఒక వీడియో, అయితే చేద్దామని అయితే నాకు అనిపించింది. చాలామంది కుర్రోళ్ళకి బండి కొనుక్కోవాలని ఒక ఆశ ఉంటుంది. మీలో చాలామంది కలలుగా అంటారు, ఆ కళనేమో వీళ్ళు నాశనం చేస్తున్నారు. సో ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత, నేను కళ్ళారా చూసిన తర్వాత చాలా బాధ అయితే వేసింది. సో మీరు గబుక్కున నేను అతనికి ఒక సజెషన్ అవ్వకపోతే ఆ స్కామ్లో అయితే ఇరుక్కుపోతాడు. బట్ నేను స్ట్రాంగ్లీగా చెప్పా తనకి, ఇది ఒక స్కాము. ఎందుకంటే ఎవరైనా ఇంత తక్కువ రేట్కి రాయల్ ఎన్ఫీల్డ్ 30,000 అంటే ఎంత కామెడీగా ఉందండి, ఎంత కామెడీగా ఉంది. 30,000 రాయల్ ఎన్ఫీల్డ్, ఈ పెద్ద స్కామ్ ఇది. ఇది ఒక పెద్ద నెట్వర్కే నడుస్తుంది. ఇదంతా గురించి పోలీసులకి ఇంకెవరికి తెలియదేమో, రీసెంట్గా అయితే నడుస్తుంది ఇదంతా. సో ఈ స్కామ్ గురించి మీకు రివీల్ చేయాలి, ఎస్పెషల్లీ తెలియాలి. చాలామందికి తెలియకుండా ముందుగా మోసపోతారని అయితే నేను చేసే. ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అంటే మనకు వాట్సాప్లోను, తను ఫోన్ కాల్స్లోను ఈ డీలింగ్ అయితే సెట్ చేసుకుంటున్నాడు. అక్కడికి వచ్చి చూసుకుంటాకైతే ఏమీ లేదంట. హైదరాబాద్లో ఉందని చెప్పాడు కాసేపు, ఖమ్మం డిస్టిక్లో ఉందని కాసేపు చెప్పాడు. సో రకరకాల మాటలు అయితే చెప్పారు. సో ఈ స్కామ్ని ఎలాగైనా ఛేదించాలని పోలీసుని అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది కుర్రోళ్ళు తెలియకుండా అమ్మో 30,000 రాయల్ ఎన్ఫీల్డ్ అంటే గబగబాని అకౌంట్లో డబ్బులు కొట్టేసి తర్వాత తీరా చూస్తే నెంబర్ బ్లాక్డు, ఏమి ఉండదు, బొచ్చు భాషను మొత్తం ఎర్రిపప్పలు చేసి బోర్డు ఇలా తగిలేస్తారు. ఏరే నువ్వు ఎర్రిపప్ప అయ్యవరా అని తగిలేస్తారు. సో అలా చేస్తారు స్కామర్స్ అని కూడా. ఇప్పుడు కష్టపడే దానికన్నా ఇలా స్కామ్స్కి ఎక్కువ తగిలేస్తున్నారు డబ్బులు. చాలామంది మోసపోవడానికి ఎక్కువ డబ్బులు తగిలేసేస్తారు. అత్యాస, వచ్చేద్ది తక్కువ రేటుకి వచ్చేద్ది కదా అని అత్యాస అంతే. ఈ లిజిట్ స్కామ్స్లో మీరు ఇరుక్కోకూడదమ్మా. నా సబ్స్క్రైబర్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు ఇరుక్కోకుండా జాగ్రత్త పడి చూడండి. వీడియోనైతే మీకు ఎంత వీలవుతుందో అంతమందికి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ స్కామ్ ఎంతమంది ఎక్కువ తెలిస్తే అంత సేఫ్ అయినట్టు, మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు. వాళ్ళ డబ్బులు సేవ్ చేస్తారు. ఆ డబ్బులు ఏ సేవింగ్స్లో దాచుకొని ఎన్ని రోజుల నుంచో చూస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు షేర్ చేయండి అమ్మ, ఏం కాదు, ఓకేనా. సో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ఈరోజు అయితే ఈ విశేషాలు జరిగినాయి, తర్వాత ఇంకా ఉన్నాయి, అవి చెప్పుకుందాం. సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.